ఏపీ తెలంగాణలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ఉల్లి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి హాఫ్ సెంచరీని టచ్ చేసిన ఉల్లి సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. ఉల్లి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. కొంతకాలం క్రితం ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంది. మరికొద్ది రోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించగా ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. హైదరాబాద్తో సహా ఏపీలో విశాఖ, విజయవాడ, కర్నూలు మార్కెట్లోనూ 50 రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత డిమాండ్ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు పెరగడానికి ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్ నుంచి పెరుగుతూ ఉంటాయి. కానీ ఒక నెల ముందుగానే షాకిస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. కానీ ఏటా 30,000 హెక్టార్లు పండే ఉల్లి ఈసారి 9,000 హెక్టార్లకే పరిమితమైంది. కర్నూలు ఉల్లి మార్కెట్లో క్వింటాల్ ధర 3,500 రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఈ నెలాఖరు వరకు ఉల్లి ధరలు అధికంగానే ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.